రాజమండ్రి నగరంలో 5.30 కోట్ల రుణ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆర్ట్స్ కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం ఆధునీకరణకు మంగళవారం రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో చారిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాలతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులకు అనుబంధం ఉందని, ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. అంతటి వారసత్వ చరిత్ర కలిగిన ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థులు గర్వంగా భావించే విధంగా ఫీల్ గుడ్ భావనతో కళాశాలకు రావాలని, కళాశాల ప్రవేశ ముఖద్వారం ఆధునీకరణకు రుడా నిధులు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కంబాల పార్క్ సమీపంలోని మదర్ తెరీసా పార్క్లో రుడా నిధులతో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయనతో కలిసి పోరాటం చేసిన విప్లవ వీరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రుడా నిధులతో అవసరమైన చోటే అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. గత వైసీపీ పాలనలో ఆర్ట్స్ కళాశాలలో గ్యాలరీ నిర్మించి ఆటలు ఆడేందుకు ఏర్పాట్లు చేశారని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగేలా ఉన్న ఆ పిచ్చి నిర్ణయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్రం వ్యతిరేకించాయని, విద్యార్థులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేయడంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ చాలా చరిత్ర కలిగిన కాలేజ్, ఎందరో మహానుభావులు చదివిన కాలేజ్ ఇది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, ప్రకాశం పంతులు గారు కానీ ఇక్కడ చదివి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం, జాతి భవిష్యత్తు కోసం కృషి చేసిన వారు. అంత చరిత్ర కలిగిన కాలేజ్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో దానికి ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలని రుడా చైర్మన్ ఏదైతే బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని రిక్వెస్ట్ చేయగా ఆయన మరి రుడా నిధుల నుంచి మంజూరు చేయడం, దానితో పాటు ఆర్ట్స్ కాలేజ్ వారు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం కూడా జరిగింది. రుడా నిధులు సుమారు 5,30,00,000 ఈరోజు రాజమహేంద్రవరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఒక శాసనసభ్యుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆయన ఇచ్చిన నిధుల వలన 20 లక్షలు ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ప్రాంగణం ఉందో, ఆ ఎంట్రన్స్ ఏదైతే ముఖద్వారం ఉందో, ముఖద్వారాన్ని ఆధునీకరణ చేయడంలో 20 లక్షలు రుడా ఆర్ట్స్ కాలేజ్ వారు 12 లక్షలు మ్యాచింగ్తో ఒక కార్యక్రమం. అలాగే మీరు చూస్తూ ఉన్నారు మీడియా వారు కానీ ప్రజలు కానీ, కంబాల్ చెరువు దగ్గర ఏదైతే మదర్ తెరీసా పార్క్ ఉందో, ఈరోజు అల్లూరు సీతారామరాజు గారితో పాటు ఆయనతో పోరాటం చేసిన వీరులందరి యొక్క విగ్రహాలు పెట్టారు. అది కూడా రుడా నిధుల నుంచే మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున నగరం యొక్క అవసరాల రీత్యా రుడా నిధుల నుంచి మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున అంటే మనం రాజమండ్రి ప్రాంతం కన్నా చూసినట్లయితే తెలుగువారి సంస్కృతికి, తెలుగువారి ట్రెడిషన్స్ అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా నిలిచినటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతంలో ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేది అంటే మనకి కిరీటంలో తలమానిక లాంటిది. సో అటువంటి వజ్రాన్ని ఈవేళ మనం కాపాడుకోవటం మనందరిపైన ఇది బాధ్యత ఉంది. సో అందులో భాగంగా ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, ఎటువంటి ఫంక్షన్ అయినా లేకపోతే ఇక్కడ ఎటువంటి ఈవెంట్ అయినా కూడా ఈ గేట్ అనేది చాలా చిన్నగా ఉంది, ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్పటం, అది అనువుగా తీసుకుని అంటే ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఆయన శాసనసభ్యులు కాబట్టి ఆయన దీన్ని లేవనెత్తి ఏ విధంగా అయినా సరే ఇది పూర్తి చేయాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వెళ్ళటం. రుడా తరపు నుంచి కొంత సాయం చేసినప్పటికీ ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారి కాలేజ్ నుంచి కూడా మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు కళాశాల చరిత్రలోనే ఒక సుదినంగా మేము చెప్తున్నాం. సో ఎంతో 172 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన రాజమండ్రి ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తిలో ఈరోజు
కళాశాలకు సంబంధించినటువంటి ముఖద్వారాన్ని కొత్తగా నిర్మించడం అనేది జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే రోడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్గా మ్యాచింగ్ గ్రాంట్ మేము కూడా వేసి దాదాపుగా ఒక 7-8 నెలల క్రితం దీన్ని ప్రపోజల్గా పెట్టి సో వివిధ దశల్లో దాన్ని స్థిరీకరించి లాస్ట్కి ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది.